హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు మా హస్బెండ్ స్వామి శబరిమల యాత్రకి వెళ్ళటానికి ఇరుముడి అది కట్టుకుంటున్నారండి. అందుకోసంగా ఉదయాన్నే అయితే టెంపుల్కి వచ్చేసి ఇక్కడ గురుస్వామి వస్తారనమాట అందరికీ ఇరుముడులు అవి కట్టడానికి. అందుకని ఎర్లీగా 7 o'clock కల్లా టెంపుల్కి రమ్మని చెప్పారనమాట. దానికోసం అనేసి ఉదయాన్నే లేచి మేము వంట అది ఇంట్లోకి చేసుకొని ఆ తర్వాత నేను ఊరి నుంచి జర్నీ చేసి వచ్చాను కదండి. అందుకని నేనేమి డిషెస్ ఏం చేయలే. దారిలో తినడానికి స్నాక్స్, అటుకుల మిక్చరు, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఇచ్చాను. దారిలో మా స్వామిని బ్రేక్ఫాస్ట్ అది పెట్టించండి ఒకరోజు అలా స్వాములకి అనేసి ఒక 1600 అలా ఇచ్చానండి. కొబ్బరికాయ ఇలా వెళ్ళే ముందు స్వాములు ఇంటి దగ్గర నుంచి పసుపు అవన్నీ పూస్తారనమాట కాళ్ళకి. ఎందుకంటే పవిత్రంగా కొండకి వెళ్ళాలి కదా, ఆ పాదాలు శబరిమల కొండను తాకుతాయి కాబట్టి మనం శుభ్రంగా ఉదయాన్నే ముగ్గులు అవన్నీ పెట్టేసుకొని ఇలా పీచు లేని టెంకాయ పైన కర్పూరం పెడతారండి. ఉదయాన్నే నేను పూజ అన్నీ చేసేసుకొని మా అత్తయ్య గారికి మా చిన్న బాబుకి బ్రేక్ఫాస్ట్ అది తయారు చేసి ఇడ్లీ అవి నేనైతే వంట అది కొంచెం పప్పు రైస్ అవన్నీ చేసుకొని అయితే టెంపుల్కి వెళ్ళానండి. ఇంట్లో ఇద్దరు ఉన్నారు కదా, మా అత్తయ్య బాబు తింటారనేసి వాళ్ళ కోసం ప్రిపేర్ చేశానన్నమాట. నాకు పూజ అది లేట్ అవుతుంది అనుకున్నా, కానీ ఎర్లీగానే అయిపోయింది. నేనే మా స్వామి పవన్ కుమార్ గారు పేరు. ఇలా కొబ్బరికాయ పైన అయితే మొత్తం కర్పూరం ఇలా వెలిగించేసి 3 times దిగతుడుస్తారనమాట. మెష్ డోర్ వేసేందుకులే స్వామి, మెష్ డోరు ఓపెన్ చేసేసి చైర్ పెట్టేసి దిగతుడు చేసేయమని చెప్పానమాట. ఆయనకి అయ్యప్ప స్వామి అన్న సాయిబాబా అన్న చాలా భక్తి అండి. మా స్వామికి ఏదైనా సరే నిష్ఠగా చెయ్యాలి చేసినంత వరకు అనేసి ఈ రోజుకి మా స్వామి మాల అది వేసుకొని మా స్వామి అక్టోబర్ 19వ తేదీ అయితే మాల అయ్యప్ప మాల ఈ రోజుకి వచ్చేసి దగ్గర 51 రోజుల పైనే అయిపోయిందనమాట. ఎందుకంటే ఎర్లీగా మ్యారేజ్ ఉందని వెళ్ళాలని వేసుకున్నారు, కానీ అందరి స్వాములతో కలిసి వెళ్ళాలి అని ఆ అయ్యప్ప అనుకుంటే మరి తప్పించలేం కదండి. అందుకే అందరు స్వాములతో కలిసి వెళ్ళారు. ఈ విధంగా అలా గుమ్మం వైపు 3 సార్లు ఇటువైపు 3 సార్లు అటు తిప్పి కొట్టేసేసి కొబ్బరికాయ వెనక్కి తిరిగి చూడకుండా చెప్పకుండా వెళ్ళిపోతారనమాట. దండం పెట్టుకొని ఆ కొండకెళ్ళి క్షేమంగా నేను ఇల్లు చేరాలి స్వామి అనేసి అలా మనస్సులో ప్రార్థించుకుంటారు. తర్వాత ఇరుముళ్ళన్నీ కట్టేసుకున్నారండి. ఈసారి అయితే త్వరగానే కానించేశారు. ఎందుకంటే ఆ గురుస్వామి మళ్ళీ చాలా చోట్ల కట్టారట. ఆయన పాపం ఎర్లీ మార్నింగ్ 3 నుంచి కడుతున్నారంట. వీళ్ళందరూ మా కాలనీ స్వాములు అనమాట. అందరికీ మామూలుగా బయట గురుస్వామి వచ్చి కట్టేసి వెళ్తారు. గుడి చుట్టూ అయ్యప్ప స్వామి గుడి చుట్టూ ఇరుముడి కట్టుకున్నాక తర్వాత వెంకటేశ్వర స్వామి, హనుమాన్ గుడి అన్నీ తిరిగేసిన తర్వాత ఇరుముళ్ళు అయితే దించుకొని కొంచెం భిక్ష అంటే సద్ది అంటారు కదా, మధ్యాహ్నం పూట సద్ది అది చేసేసి ఇలా అందరూ అయితే తోచినంత ఏదో ఒక కానుక 10 రూపీస్ 11 రూపీస్ అలా ఇచ్చి కాళ్ళకి అవి దండం పెడతారండి. కొంతమంది అయితే ఖర్చులు దారి ఖర్చులు అలాగా ఇస్తారనమాట. ఇలా ఒక్కొక్కరికైతే కట్టేసేసి ఆ లైన్లో నించోబెడుతున్నారు. భిక్ష సద్ది అయిపోయిన తర్వాత స్నానం చేస్తారనమాట. కొండకి వెళ్ళేటప్పుడు సద్ది తిన్నా ఏం తిన్నా కూడా స్నానం చేస్తారు. ఇరుముడి పైన పెట్టుకుంటున్నారు కాబట్టి స్నానం చేశారు అందరూ. ఇందులో ఈసారి సతీష్ సార్ అయితే స్నానం పాపం భిక్ష చేయలేదనమాట. సర్ది ఆయన ఉపవాసం అట ఆ రోజు. ఇలా మా స్వాములు అందరూ అయితే 1 by 1 ఇలా కట్టేసేసుకొని బయలుదేరుతున్నారు. రెడీగా వాళ్ళకి అక్కడి నించొని ఫొటోస్ అవి దిగుతానికి, లేదు అంటే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టుకొని కానుకలు అవి ఇవ్వటానికి స్వాములు నించోగానే వాళ్ళంతా కఠినంగా ఆ 41 రోజులు ఉపవాసం, దీక్ష, నేల పడక ఇవన్నీ చన్నీళ్ళ స్నానం అన్నీ చేసి ఎంత పవిత్రంగా తయారవుతారోనండి. అటువంటి వాళ్ళ ఆ పవిత్రత్వానికి మనం వాళ్ళని కాళ్ళు పట్టుకొని ప్రార్థించేమంటే మనం చేసిన
పాపాల్లో ఎంతో కొంత మనం చాలామంది ఏదో కొంచెం ఉండంగానే గర్వం అలా అనిపిస్తుంది కదా. ఆ గర్వాన్ని ఇలాంటి స్వాముల పాదాల దగ్గర అయితే ఉంచి మొత్తం ఆ తలకి పట్టిన ఆ పొగరు గర్వం అయితే అంతా ఆ అయ్యప్ప స్వామి అయితే అణిచివేస్తాడండి. ఏదైనా సరే మనం భక్తితో ప్రార్థించామంటే తప్పక ఆ అయ్యప్ప కరుణిస్తాడనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ అయ్యప్ప స్వాములకి తారతమ్యాలు ఇవి చూడకుండా అందరినీ ఒకేలాగా చూసి అందరినీ ఒకే విధంగా మనం ట్రీట్ చేయాలన్నమాట. ఈ అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు ఎవరిని పరుషంగా మాట్లాడకూడదు, ఎవరిని నొప్పించకూడదు. ఈ అయ్యప్ప సేవ చేసే వాళ్ళని కూడా ఎవరిని బాధ పెట్టే మాటలు, పరుషపు మాటలు మాట్లాడకూడదు అన్నమాట. అలా అంటే ప్రతి ఒక్కటి దేవుడు చూడట్లేదు కదా అనుకుంటారు, కానీ ఆ అయ్యప్ప మొత్తం సర్వాంతర్యామి అనమాట. అయ్యప్ప అనే కాదు, ప్రతి మనం ఎంచుకున్న ప్రతి దేవుడు, ఎంచుకున్న ప్రతి కులదేవత ఉంటారు కదండి, ప్రతి ఒక్కరూ కూడా అన్నీ గమనిస్తూ ఉంటారు అన్న భయభక్తులతోటి భక్తి భావనతోటి మెలిగారంటే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి గర్వాన్ని ఆ స్వామి పాదాల వద్ద అణిచివేసేసి ఉత్తమంగా జీవించవచ్చు అన్నమాట. ఎప్పటికైనా కోపిష్టి గర్విష్టి ఎప్పటికైనా అణిచివేయబడతాడండి. అది నేను చాలా మా గురువుగారులు ఉన్నారన్నమాట చాలామంది. నేను ఆశ్రమానికి కూడా వెళ్ళేదాన్ని అన్నమాట. ఆ ఆశ్రమంలో గురువుగారు చెప్తూ ఉంటారు. ఆ చెప్పేటప్పుడు అయితే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయండి చాలా వరకు. అంటే మనం ఎన్ని తెలియకుండానంటే చీమని చంపటం వెనక కూడా ఆ గురువుగారు చాలా అర్థం చెప్తారండి. తెలిసి తెలియక మన కింద పడి ఎన్ని జీవాలు మరణిస్తున్నాయో వాటిని మనం వాటికి చేసిన పాపం తీర్చుకోవటానికి మనకి జన్మ సరిపోదట. నేను ఒక ఆశ్రమంలో అయితే గురువుగారు చెప్తుంటే ఈ మాట విన్నాను. అందుకని ఎవ్వరిని పరుషంగా మాట్లాడకుండా, ఎవ్వరి మనసు నొప్పించకుండా వీలైతే మాట్లాడటం, లేదంటే దూరంగా ఉండటం, ఈ విధంగా మన మార్గాన్ని అయితే ఎంచుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా మనకి అన్ని రకాల ప్రతి ఒక్క వ్యాపకం ఉంటుంది కదా, ఏదో ఒక హ్యాబిట్. దాంతోపాటు భగవంతుని భక్తి కూడా మన జీవితంలో ఒక భాగంగా, ఒక అంశంగా చేర్చుకున్నామంటే ఆ భగవంతుడు లేనిది మనకి ఏమీ లేదండి సృష్టి. అందుకని భగవంతుని నమ్మిన వారు మాత్రం ఎప్పుడూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారన్నమాట. ఆ అయ్యప్ప స్వామి అందరికీ సర్వ శుభాలని, సర్వ కార్యాలని సిద్ధింపచేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ సేఫ్ డే.